మా టైం 9 అవుతుంది. రే నువ్వు శ్రీనుగాడు కదా, చిన్నప్పుడు నాతో చదువుకున్న శ్రీనుగాడు కదా. నువ్వు శివగాడు కదా. ఒరే శివ, ఎన్నాళ్ళకే ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు రా శివ? గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను రా. నా మాటకే కానీ నువ్వేం చేస్తున్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు? నా పరిస్థితి ఏం బాగాలేదురా. కుర్రోని చదివిద్దామని ఉన్న కాస్త ఇల్లు అమ్మితే ఆడేమో దుర్వ్యసనాల బారిన పడి పేకాటని, క్లబ్లని, అమ్మాయిలని ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆడికి లేని వ్యసనం అంటూ లేదురా. ఈ రకంగా నన్ను పాడు చేశాడురా. చూసావరా కాలం ఎంత బేగా తిరిగి వచ్చిందో. ఎందుకంటే అప్పుడు మీ నాన్న చదువుకోరా అంటే నువ్వు కూడా దుర్వ్యసనాలు బాలే మీ నాన్నకి అంకకుండా తిరిగావు. ఇప్పుడు నీ కొడుకు కూడా అంతే. ఎవడన్నా అంతేరా, బ్లడ్లో ఉన్నది పోదో. చెట్టు ఒకటైనప్పుడు కాయ ఒకటి అవ్వదు. నువ్వు చెప్పింది కరెక్టే శివ. ఎందుకంటే నేను ఆ యాళ్ళు నా తండ్రి మాట లేదు, నా కొడుకు ఇవాళ నా మాట వింటాడని ఎందుకు అనుకుంటాను? ఎందుకంటే బ్లడ్ ఒకటే కదా. ఏ తల్లిదండ్రులైనా అంతేరా. ఇది గారం పెట్టినోడు పరిస్థితి ప్రతి ఒక్కడిది ఇదేరా. ఎందుకంటే పిల్లవాళ్ళని ఎప్పుడైతే గారం పెట్టామో వాళ్ళు మనకు లొంగరు. మొక్క వంగదు మానవ లొంగుద్దా అని మొక్కలోనే లొంగొట్టుకుంటే మంచిదే. నువ్వు చెప్పింది కరెక్టే శివ. ఎందుకంటే నేను ఆ యాళ్ళు నా తండ్రి మాట లేదు, నా కొడుకు ఇవాళ నా మాట వింటాడని ఎందుకు అనుకుంటాను? ఎందుకంటే బ్లడ్ ఒకటే కదా. ఏ తల్లిదండ్రులైనా అంతేరా. ఇది కొడుకు తండ్రి మాట కొడుకు వినడం,